ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, వీడియోని చూడగానే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మనలాంటి మరికొంతమంది హారర్ ప్రేమికులకి ఈ వీడియోని వ్యూవర్షిప్ని పెంచండి. అలాగే పక్కనున్న హై పాయింట్స్ తప్పకుండా ఇవ్వండి. హై పాయింట్స్ ఇవ్వడం వలన ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇక్కడ వచ్చే హారర్ వీడియోస్ ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుందండి. అది కూడా హిట్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుందండి. మరి మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతామా? సో ఈరోజు వీడియో పల్లెటూరులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. ఏంటి అని అంటే, ఆమెకి పెళ్ళైన కొంతకాలానికి, అంటే 3 అబ్బాయిలు పుట్టిన తర్వాత తన భర్త చనిపోయాడు. అతను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. అయితే పాపం ఆవిడ వాళ్ళ పల్లెటూరుకి అయితే వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని. ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ ఎవరికైనా మీకు ఇస్తాము, మీ పిల్లలు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకైనా, లేదనంటే మీకైనా ఇస్తాము అని వాళ్ళైతే ఆఫర్ పెట్టారు. డబ్బులతో పాటు ఇవి కూడా ఇచ్చేవారు ఇంతకుముందు. సరే, మరి ఇంకా వాళ్ళ పెద్ద అబ్బాయి గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత తనకి ఇస్తే బాగుంటుంది, నాకైతే చిన్న చిత్కా ఉద్యోగం అయితే వస్తుంది, దానివల్ల పెద్ద యూజ్ ఉండదు కదండి, పైగా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు. అందుకే ఆవిడ తెలివిగా ఆలోచించి పెద్ద కొడుక్కి తన భర్త ఉద్యోగం ఇవ్వమని కోరింది. సరే, తను బాగా చదువుకున్నాడు కాబట్టి, అప్పుడులోని గ్రాడ్యుయేషన్ అంటే మరి బాగా చదువుకున్నట్టే కదా. సో వాళ్ళు ఏం చేశారు అని అంటే అబ్బాయికి ఇచ్చారు. మరి ఇంటిని చూసుకోవాలి, బాధ్యతగా ఉండాలి అని అంటే ఆ అబ్బాయికి తోడైతే ఉండాలి. అందుకనే వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఆలోచించి వాళ్ళకి దగ్గర సంబంధం, అంటే వీళ్ళ తమ్ముడు అన్నయ్య అవుతాడు అతను, వాళ్ళ అమ్మాయిని ఇచ్చి అబ్బాయికి అయితే పెళ్లి చేసింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కుటుంబాన్ని చూసుకునే విధంగా అన్నమాట. ఈవిడ ఇంకా 2 అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళని అయితే చూస్తుంది. పాపం జాగ్రత్తగా అలాగా ఇంటిని అయితే నడుపుకుంటూ వస్తున్నారు. తల్లి, ఇంకా వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు, కొడుకు భార్య. అయితే ఇలానే కొంతకాలం అయితే నడిచింది. మరి చాలా ఒబీడియంట్గా, చాలా బాగానైతే చూసుకునేది అత్తగారిని ఆ పెద్ద కోడలు. దగ్గర సంబంధం ఒకటి కదండి. మరి ఇలానే కొంతకాలం అయితే గడిచింది. కాలం గడుస్తున్న కొలదిని పొరపచ్చాలు అయితే వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళ గురించి కూడా చూసుకోవాలి కదా. కేవలం అన్నదమ్ముల కోసమే, లేదంటే అమ్మ కోసమే బతకడం అనేది కాదు కదా. ఉద్యోగం వచ్చింది, ఓకే, వీళ్ళకి డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళని చూసుకోవాలి కూడా అని తల్లి ఆశ, కోరిక. అందుకనే పెద్ద కొడుక్కి ఉద్యోగం అయితే అప్పచెప్పింది. మరి అయితే ఇలా ఉండేది. మెల్లగా గొడవలు అయితే మొదలయ్యాయి. ఆ తర్వాత రెండో అతనికి పెళ్ళైతే చేసేసారు. అందరూ దగ్గరుండి చక్కగా మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్ళైతే చేశారు. తను బాగానే చదువుకున్నాడు, ఒక మంచి జాబ్లోనైతే ఉన్నాడు. ఇంకా 3వ వాడు అలాగా తిరుగుతున్నాడు అనమాట, జూలై లాగా. అయితే ఈలోగా 2 కోడళ్ళు వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంట్లోని ఆడవాళ్ళు పెరిగేసరికి, ఆడవాళ్ళ కౌంట్ పెరిగేసరికి ఎలా ఉంటుంది అని అంటే, అది వంటగదిలో కావచ్చు, లేదంటే బయటని కావచ్చు, ఎక్కడైనా వీళ్ళకి వాళ్ళకి చిన్న ఇష్యూస్ వచ్చాయనుకోండి, అది వంటగదిలో నుంచి బెడ్రూమ్ వరకు వెళ్ళిపోతాయి. మరి ఆ తర్వాత నుంచి ఇల్లంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో అలానే వాళ్ళకి గొడవలు వస్తుంటే ఇంకా ఆవిడ చూసి ఏం చేసింది అని అంటే, ఇలా లాభం లేదు, వాళ్ళని వేరు పెట్టేద్దామని చెప్పేసి వేరు పెట్టేసింది. కొడుకు ఎలాగా ఉద్యోగరీత్యా వేరొక స్టేట్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళని అయితే వేరు పెట్టేసింది. ఈవిడ అటు ఇటు తిరుగుతుందనమాట. కానీ చిన్న కొడుకుని మటుకు పెద్దవాడి ఇంట్లోనే అయితే ఉంచింది. మరి ఇలా కొంతకాలం అయితే గడిచింది. తర్వాత చిన్న కొడుకు కూడా పెళ్లి చేసేసిన తర్వాత ఈవిడ పాపం అందరిళ్ళకి
నెల ఒకరింట్లో అలాగైతే తిరుగుతుంది పాప. పెళ్ళైన తర్వాత భర్త సభ్యంగా ఉండి బాగా చూసుకుంటే పర్వాలేదు, కానీ అతను బాగోలేకపోయినా లేదనంటే మనల్ని సరిగ్గా చూసుకోపోయినా కూడాను ఆ ఆడదాని జీవితం నరకప్రాయం అయిపోతుంది. అయితే పాపం ఆవిడకి ఏజ్లోనే భర్త చనిపోయినప్పటికీ కూడాను పిల్లల కోసం బతికింది, వాళ్ళతోనే తన జీవితం అని అనుకుంది. మరి అయితే రాను రాను అందరికీ తెలిసిందే, ఈ కాలం వచ్చేసరికి మరీ దారుణంగా తయారయ్యారు అనుకోండి, అది వేరే విషయం. అయితే అత్తంటే వాళ్ళకి చేదు అయిపోయింది అనమాట. చేదు అంతేకాకుండా అత్తను మా ఇంట్లో ఉంచుకోకూడదు అనే నిర్ణయానికి అయితే వచ్చేసారు. ఆవిడేమన్నా కూడా తప్పే, ఆవిడ ఏం చేసినా కూడా అదిగో మా అత్త నన్ను ఆ మాట అనేసింది, ఈ మాట అనేసింది, తిడుతుంది అని అనుకుండేవారు అనమాట. మరి ముగ్గురు కోడళ్ళు కూడాను మా దగ్గర వద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా, వీళ్ళింటికి వెళ్ళొచ్చు కదా, అలాగా మారుస్తున్నారు. అయితే ఇంకా లాభం లేదని పెద్ద కొడుకు ఇదంతా చూసి, అమ్మ మా కోసం చాలా చేసింది, అమ్మని వదులుకోకూడదు అనే ఒక ఆలోచనతోని అతను ఏం చేశాడంటే, ఆ మంచి క్యాడర్లో ఒకటి ఉన్నాడు, అప్పటి వరకు బాధ్యతలు బరువులు అన్ని మోస్తున్నాడు కాబట్టి అతను ఒక ఇంటినైతే కట్టించుకున్నాడు, ఆ ఇంట్లోనైతే పెట్టుకున్నాడు తన తల్లిని. అక్కడే ఉంది కానీ కోడలు ఏం చేయదు, కోడలు దగ్గర కోడలు, పైగాను కోడలు ఏం చేయదు, టైంకి ఏదో ఇంత పడేస్తుంది. అయితే ఈవిడికి కొంతకాలం అయ్యేసరికి ఒంటరి జీవితం ఎవరు బతికినా కూడాను వాళ్ళకి కొంతకాలం అయ్యేసరికి డిప్రెషన్లోకో లేదంటే పిచ్చిలోకో వెళ్ళిపోతారండి. పాపం ఎవరికైనా జరిగేదే కదండి, సర్వసాధారణం కదా. అయితే పాపం ఆవిడ మెల్లగా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయింది. ఈ కోడలు ఏదో తెచ్చి ఇవ్వడం, ఇస్తే తినడం, లేకపోతే లేదు, అలాగా వాళ్ళు తెచ్చే వరకు కూర్చొని ఉండేదన్నమాట. అయితే ఆవిడ ఏదైనా మాట అంటే, ఇదిగో నన్ను ఆ మాట అంటుంది, ఈ మాట అంటుంది అని చెప్పేసి ఈవిడేం చేసేది, ఆవిడ తాగే టీలోనో లేదనంటే తినే అన్నంలోనో స్లీపింగ్ పిల్స్ ఒక్కొక్కటిగా వేసేసి ఇచ్చేయడం. అంటే నిద్దట్లోనే ఎక్కువ ఉంటుంది, ఇంకా మాట్లాడదు, దాంతో నాకు పని ఉండదు అనే విధంగానైతే తయారైంది. అన్నతమ్ముడు కూతురు కోడలైతే, ఇంటికి పెద్ద కోడలైతే నాకు బాగా చూసుకుంటుంది అని చెప్పి చేసుకున్నందుకు ఆవిడైతే ఇలా చేసేది. కాఫీలోనో టీలోనో ఇలా తినేస్తుంది, అస్తమాటికి తెలిగేస్తుంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది తినడానికి అని చెప్పేసి ఆవిడ పడుకుని పోతే బాగుంటుంది, ఇంకా మాటలు ఉండే ఏముండవు, దాని మటుకు అది ఉంటుంది అని చెప్పి ఒక్కొక్క స్లీపింగ్ పిల్స్ కలిపేసి ప్రతిరోజు ఇవ్వడం మొదలెట్టింది. వాళ్ళ ఆయనకి ఈ సంగతి అయితే తెలియదు. ఆవిడ కోసం తెచ్చుకున్న స్లీపింగ్ పిల్స్ మెల్లగా ప్రతిరోజు ఆ ముసలావిడకైతే ఇచ్చేస్తుంది. ఇది కొంతకాలం అయితే అలా గడిచింది. స్లీపింగ్ పిల్స్ తెలియకుండా ఎటువంటి మనకి ప్రాబ్లం లేకుండా వాడితే దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి ఎవరికైనా కూడా, ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా. అయితే పాపం ఈవిడికి ఏమైంది అని అంటే పిచ్చి వచ్చేసింది, చిన్నగా పిచ్చి వచ్చేసింది. ఎప్పుడైతే పిచ్చి వచ్చిందో ఈవిడ ఇంకా కొంచెం యారిగెంట్ గానైతే తయారయ్యింది. ఇంకా ఎవరైనా ఏదైనా మాట అన్నా పిచ్చి అయితే మొదలైంది. అయితే అది మరి ఈవిడ ప్రతిరోజు స్లీపింగ్ పిల్స్ ఇవ్వడం వల్ల మరి లేకపోతే మెడికేషన్ తప్పుగా జరిగిందో తెలియదు కానీ, అంటే ఆవిడ ఆల్రెడీ మాత్రలు వాడేది, దానికి దీనికి సూట్ అవ్వకపోవడం ఏదో ఉంటుంది కదండి, సంథింగ్ రాంగ్ అయ్యింది. అక్కడ అయ్యేసరికి ఆవిడకి పిచ్చిలోకి అయితే దించింది. ఎప్పుడైతే ఆవిడ పిచ్చి స్టార్ట్ అయిందో అందరినీ తిట్టడం, నన్ను ఇలా ఒంటరిగా వదిలేశారు అని అనడం అయితే మొదలు పెట్టింది. మనము ఆ పొజిషన్ లో ఉండి ఆలోచిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది జీవితంలోని ఆవిడ ఎంతో కష్టపడింది పాపం. పెళ్ళైన తర్వాత తొందరగా భర్త చనిపోవడం, పిల్లల్ని సాక్కొని రావడం అనేది ఆషామాషి కాదండి. సింగిల్ లేడీ వితౌట్ ఎనీ నాలెడ్జ్, పాపం ఆవిడ చదువుకోలేదు, అయినప్పటికీ కూడా చాలా తెలివితేటలుగా ముందుకైతే సాగింది. పిల్లల్ని ఎలా చెయ్యాలి, ఏ టైంలో ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి ఆవిడ చేయబట్టే కదా ఇప్పుడు ఆ పొజిషన్స్ లో ఉన్నారు ఆ పిల్లలు. అయితే కోడలు ఇలాగైతే తయారయ్యారు మరి. అయితే పాపం ఆవిడకి పిచ్చొచ్చి ఇలాగా అందరినీ అనడం మొదలుపెట్టింది. అంతేకాకుండా కొన్ని వల్గర్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేయడం మొదలుపెట్టింది. ఇంకా అలాగ అయ్యేసరికి అదిగో మీ అమ్మకి పిచ్చి పట్టేసింది పూర్తిగాను, మమ్మల్ని అసలు ఖాతరు చేయట్లేదు, నన్ను కొట్టడానికి అయితే వస్తుంది, ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఇంకేమైనా ఉందా, నన్ను చంపేస్తుంది మీ అమ్మ, అలాగే ఇలాగా అనుకుంటూ ఆవిడైతే మొదలుపెట్టింది. నాకు నా పిల్లలకి పెళ్లి చేశాను, ఇప్పుడు ఈ స్టేజ్ లో కూడా నేను ఇంకా మీ అమ్మతో పడాలా
ఆవిడకి చావు రాదా అది ఇది అని పెద్ద కోడలు అయితే ఇంకా అంటుందన్నమాట. మిగతా కోడళ్ళు చూడట్లేదు, వెళ్ళినా పట్టించుకోవట్లేదు, తిరగేసి అత్తగారినే కొడుతున్నారు. ఇంకా అప్పుడు ఈ పెద్ద ఆయన ఏం చేశాడు, ఇంక ఇలా లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మకి జాగ్రత్తగా ఒక నర్స్ని అయితే పెట్టాడనమాట. అంటే ఆవిడ దగ్గరుండి స్నానం చేయించడం ఇలాంటి పనులన్నీ కూడా చేస్తుంది. వీళ్ళేదో వండిసి పంపిస్తే అది తినిపించి ఆవిడని పడుకోబెట్టేసి వెళ్ళిపోతుంది. ఇలా అయితే కొన్నాళ్ళు అయింది. ఇది కూడా నచ్చలేదు ఆవిడకి, పెద్ద ఆవిడకి. ఏంటి అని అంటే బోల్డ్ అంత ఖర్చు పెట్టేస్తున్నాడు వాళ్ళ అమ్మ కోసం, ఇంకా ఇప్పటికీ కూడాను బోల్డ్ అంత ఖర్చు పెట్టేస్తున్నాడు, ఎలాగా కుదురుతుంది అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది అని అంటే ఈ పిల్స్ ఎక్కువ వేయడం మొదలు పెట్టింది. ఇలా ఎక్కువ వేస్తూ ఉంటే ఆవిడ ఎక్కువ శాతం మత్తులోనైతే ఉండిపోవడం, లేకపోతే లేచిన తర్వాత ఇంకా పిచ్చిగా మాట్లాడటం, ఇలా ఇలా అయ్యి కొంతకాలానికి పాపం చనిపోయింది. ఇంకా ఆ రూము అదంతా కూడా ఖాళీ అయిపోయింది అనమాట. అమ్మయ్య, మా అత్త చనిపోయింది, ఇంకా నాకు అడ్డే లేదు, హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంది. అయితే 11వ రోజు కార్యం అయితే అయిపోయింది. మిగతా కోడళ్ళు ఇద్దరు కూడాను అక్క వెళ్ళొస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. అయ్యో ఎంత పని అయిపోయింది. చనిపోయిన తర్వాత అందరూ బాగానే మాట్లాడతారులేండి, అది వేరే విషయం. ఉన్నప్పుడేమో మనిషి అక్కర్లేదు, చనిపోయిన తర్వాత ఆ మనిషికి అది ఇష్టం ఇది ఇష్టం, అలా చేసాం ఇలా చేసాం అని చెప్పుకుంటూ ఉంటారు. ఏంటో అయితే వెళ్ళిపోయారు, ఎవరు మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు, మిగతా కోడళ్ళు ఇద్దరును. ఈవిడొక్కరిదాయే ఇంట్లోనైతే ఉంటుంది. ఆ సమయంలోనే రాత్రి అయ్యేసరికి ఎవరో బయటన తిరుగుతున్నట్టుగానైతే అనిపించేదంట. అయితే 2 రోజులు అయితే అయిపోయింది. 13వ రోజు ఆవిడ పడుకుంది ఇంట్లోనే, రాత్రి సమయంలోని పడుకుంది. వాళ్ళ ఆయన ఏదో పని ఉందని చెప్పేసి ఇంటికి రాలేదు. రాకపోయే సమయంలోని ఎవరో బయటన తిరుగుతున్నట్టుగానైతే అలికిడి అవుతుంది. అలికిడి అయ్యేసరికి ఎవరు ఈ సమయంలో ఈయన వచ్చేసారా ఏంటి, తలుపు కొడతారే లేదంటే కాలింగ్ బెల్ కొడతారు కదా అని చెప్పేసి లేచి బయటకి అయితే వచ్చి కిటికీలో నుంచి ఇలా తొంగి చూసేసరికి అక్కడ వీళ్ళు బయటన లైట్లు అయితే వేస్తారు, నైట్ టైము ఎవరు వెళ్తున్నారు ఏంటి తెలుస్తుంది కదా అని చెప్పేసి బయటన లైట్లు అయితే ఉన్నిస్తారు. ఆ లైటింగ్లోని అవతల కిటికీ అవతల నుంచి ఒక షాడో ఇలా వెళ్తున్నట్టుగానైతే అనిపించింది. సడన్ గా ఈవిడికి ఒళ్ళంతా కూడాను వెంట్రుకలు నెక్కబొడుచుకొని జల్లుమంది. మనేసరికి భయం వేసేసింది ఈవిడికి. బావా అది నువ్వేనా అని పిలుస్తుంది వాళ్ళ ఆయన్ని. ఎటువంటి జవాబు అయితే రాలేదు. పైగా చిన్న స్మైల్ అన్నమాట. వాళ్ళ అత్తగారు అలాగే నవ్వేది. ఏంటంటే ఆవిడకి ఏదైనా చిన్న తేడాగా అనిపిస్తే అన్నట్టుగా నవ్వేదన్నమాట. అదే నవ్వు అన్నట్టుగానైతే వినిపించింది. అలా వినిపించేసరికి ఈవిడ పై ప్రాణాలు పైకే పోయాయి. ఇంకా భయపడిపోయి ఈవిడ గబగబా లోపలికి అయితే వెళ్ళిపోయింది. రూమ్లోకి వెళ్ళిపోయి ఏంటిది ఈ ముసలిదాయి నన్ను చచ్చిపోయినా కూడా వదలదా ఏంటి, ఇలా తినేస్తుంది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే ఈయన ఇంకా రాలేదు. ఫోన్ చేసింది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆయన ఏదో బిజీలో ఉన్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. రాత్రప్పుడు రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏ పార్టీకి వెళ్ళిపోయాడు అని తిట్టుకుంటుంది వాళ్ళ ఆయన్ని. మరో పక్క ఏమో భయం కూడా వేస్తుంది. ఈలోగా వాష్రూమ్కి వెళ్దామని చెప్పేసి వాష్రూమ్ వైపు అయితే వెళ్ళి తను మళ్ళీ రిటర్న్ వస్తున్న సమయంలో కాలు జారి పడిపోయింది. మ్యాట్ మీద కాలు జారి అక్కడ నేల మీద అయితే పడిపోయింది. మా అక్కకి దెబ్బ అయితే తగిలేసింది. దెబ్బ తగిలేసరికి తట్టుకోలేక ఏడుస్తుంది. ఈలోగా కాలింగ్ బెల్ మోగుతుంది. మెల్లగా లేచి వెళ్ళి తలుపు అయితే తీసి ఏమైందని వాళ్ళ ఆయన అయితే అడుగుతుంటే ఏం లేదు, బాత్రూంలో నుంచి వచ్చినప్పుడు ఇలా జారిపోయి పడిపోయాను, మీ అమ్మేమో ఇంకా చచ్చిపోయినా కూడా నన్ను వదలట్లేదు అంటే ఆయనకి చాలా కోపం మీద ఉన్నాడు ఆయన. అందులోకి చనిపోయి ఎన్ని రోజులు అవ్వలేదు, 13 రోజులు అవుతుంది. ఇలా అనేసరికి ఆయన కోపం వచ్చి గట్టిగా తిట్టాడు. నీ ఎంతసేపు మా అమ్మ మీద పడి ఏడుస్తున్నావు, చచ్చిపోయినా కూడా నీకు ఇంకా ఆవిడ మీద కసి తీరలేదా, ఇంకా ఏడుస్తున్నావు, దాని మీద పడి ఆడుకో అని గట్టిగానైతే తిట్టాడు. అయిపోయింది. ఇంకా తెల్లవారి మక్క గట్టిగా పట్టేసింది, లేవలేకపోయింది. ఒళ్ళంతా కూడాను బరువెక్కిపోయి జ్వరంలాగా అయితే వచ్చేసింది. వచ్చేసరికి ఇంకా టాబ్లెట్లు ఏవో ఇచ్చి
నువ్వు లేవద్దులే నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన ఏదో వండుకున్నాడు, కాస్త తినేసి బయటికి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పటికి మధ్యాహ్నం 1 గంట అయితే అవుతుంది. ఆ సమయంలో ఈవిడ మంచం మీద అయితే ఉంది, ఏదో ఫోన్లోనైతే చూసుకుంటున్న సమయంలోని ఎవరో వచ్చి వెనకాతల నించొని చూస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది ఈవిడికి. వాళ్ళ అత్తగారు అలాగేనంట. బతుకున్న సమయంలోని ఈవిడ ఏదైనా ఫోన్లో ఇలా చూసుకుంటూ ఉంటే మెల్లగా నడుచుకొని వచ్చి ఆవిడ ఇలా వంగిపోయి నడుస్తుంది అనమాట. అయితే ఇలా వంగి నడుచుకొని వచ్చి వెనకాతల నించొని ఇలా చూసేదంట. అలానే ఎవరో చూస్తున్నట్టుగా వెనకాతల నుంచి ఆ సెల్ ఫోన్ చూస్తున్నట్టుగా ఈవిడికైతే అనిపించింది. భయపడి టక్కుమని వెనక్కి ఇలా తిరిగి చూసింది, ఎవ్వరు లేరు. అయితే ఈవిడికి భయం వేసేస్తుంది అనమాట. నిజంగానే అత్తగారు దెయ్యమై వచ్చి ఇలా ఏడిపిస్తుందా ఏంటి అని భయం పట్టుకుంది. చచ్చా నేనే అలా ఆలోచించేస్తున్నానేమో అని ఊరుకుండిపోయింది. అయిపోయింది. ఇంకా సెల్ ఫోన్ చూస్తూ అలా చూసుకుంటూ నిద్దట్లోకి అయితే జారుకుంది. ఇంట్లో ఎవరు లేరు, ఆవిడ ఒక్కరిదయ్యే ఉంది. వాళ్ళ ఆయన వెళ్తూ తాళం వేసుకొని జోబులు వేసుకొని వెళ్ళిపోయాడు. ఈలోగా బయటనున్న రూమ్, వాళ్ళ అత్తగారి రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ దగ్గర వెనకాతల బాత్రూమ్ కట్టించారనమాట ఆవిడ కోసమని. ఆ బాత్రూంలో నుంచి స్నానం చేస్తే ఎలాగా సౌండ్ వస్తుంది, అలాగైతే మగ్గుతో నీళ్లు వేసుకుంటున్నట్టుగా సౌండ్ అయితే వస్తుంది. వాళ్ళ అత్తగారికి స్టూల్స్కి వెళ్తే బాత్రూమ్కి వెళ్ళినప్పుడల్లా కూడాను కొంచెం సింగనాదం అంటారు కదా, అలాగా 2 జగ్గులు స్నానం చేసేదన్నమాట. అలాగే స్నానం చేస్తున్నట్టుగా ఆ సమయంలోనే ఆవిడకైతే వినిపించింది వాటర్ సౌండ్. వినిపించేసరికి జల్లు మనిపోయింది. ఏంటిది నేను వింటుంది నిజమేనా లేదంటే నేను అలా భ్రమ పడుతున్నానా అంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రూమ్ కిటికీలో నుంచి చూస్తే ఆ వెనకాతలున్న బాత్రూము, ఆ ఇల్లు అదంతా కనిపిస్తుంది, ఆ రూము అదంతా కనిపిస్తుంది. వెనకాతలకి వెళ్ళి చూసేసరికి ఆ బాత్రూంలో నుంచి సౌండ్ వినపడుతుంది. సౌండ్ వినిపించి ఒక్కసారిగా తలుపు దానంతట అదే గాలికి ఓపెన్ అయిపోతే ఎలా ఓపెన్ అయిపోతో అలాగా ఇలా ఓపెన్ అయ్యేసరికి గట్టిగా అరిచి వెనక్కి అయితే వచ్చేసింది. ఇంకా ఆవిడకి ఒళ్ళంతా కూడా వణికొచ్చేస్తుంది అనమాట. అమ్మో మా అత్త తిరుగుతుంది, మా అత్త మా ఇంట్లో తిరుగుతుంది అని భయం పట్టుకొని వెంటనే ఇంకా వాళ్ళ తోటికోడలకైతే ఫోన్ చేసి ఇలాగవుతుంది ఇంట్లోని, ఆ ముసలిదాయి నన్ను ఇంకా వదలట్లేదు ఇలాగ అంటే వాళ్ళు ఏదో సరదాగా కామెడీ చేసుకొని మాట్లాడుకున్నారు తోటికోడలు ముగ్గురును. ఈలోగా వాళ్ళ ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఉండండి మీ బావ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ కట్ చేసేసి చెప్పు బావా అంటే, సాయంత్రం వస్తాను నేను, ఇదిగో అనుకోకుండాను మా ఫ్రెండ్ ఒకడు చనిపోయాడు వాడిని చూడడానికి అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాము పక్కూరు, నేను సాయంత్రం వస్తాను, తలుపు వేస్తాను కదా ఇంట్లో అన్ని వండిసి ఉన్నాయి తినేసి పడుకో అని చెప్పి ఫోన్ చేశాడు. అదేంటి చెప్పబెట్టకుండా వెళ్ళిపోతావు, అదేంటి ముందే చెప్పాలి కదా అంటే, ముందు నాకు ఎలా తెలుసా ఆడు చచ్చిపోతాడని, మరీ మాట్లాడతావు పెట్టి ఫోన్ ఇంకా ఉంటానని చెప్పేసి పెట్టాడు అతను కోపంగాను. పెట్టేస్తే ఈవిడికి ఇంకా దడ పెరిగిపోతుంది. ఇంట్లో ఒక్కరిదయ్యే ఉంది, అవతల తాళం వేసి వెళ్ళిపోయాడు పైగాను. అయితే ఇంట్లోని ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ రూమ్లోకి వెళ్ళాలన్నా కూడా ఎక్కడ ఏం కనిపిస్తుందో ఏ శబ్దం వినిపిస్తుందో ఆవిడకి భయంగానైతే ఉందన్నమాట. ఈలోగా ఇంకెలా లాభం లేదు అని చెప్పేసి అన్నం వడ్డించుకొని అన్నం అయితే తింది మక్కు నొప్పి ఎక్కువైపోవడంతో కొంచెం ట్యాబ్లెట్ వేసుకొని రూమ్లోకి వెళ్ళి మళ్ళీ సెల్ ఫోన్ పట్టుకొని అలాగా చూస్తూ పడుకుని పోయేసరికి ఎవరో పక్కకు వచ్చి లేపుతున్నారు. లే జయ లేవే ఎంతసేపు పడుకుంటావు అని వాళ్ళ అత్తగారు అయితే లేపుతుంటే టక్కున లేచి అంటే ఎప్పుడుదో ఆలోచన అనమాట. అంటే తన చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్, పెళ్ళైన కొత్తలో జరిగిన ఇన్సిడెంట్ అది గుర్తొచ్చింది ఆవిడికి. టక్కున లేచి అత్తయ్య చెప్పండి అత్తయ్య ఏం చేయాలంటే, ఏం చేస్తావు చేసిందంతా నువ్వే, ఇంకిప్పుడే ఇంకేం చేస్తావు, నాకు ఇంత ముద్దైనా పెట్టాలని జ్ఞాపకం లేదా నీకు, తినేసావు నువ్వు నాకు పెట్టవా అని అడుగుతుందంట. అంటే ఆవిడకి ముద్ద తీసి పెడతారు కదా, అంటే చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళకి ప్రతిరోజు ఇంత తీసి పెడతారు కదండి, 11 రోజులది వేరు, ఆ తర్వాత నుంచి ముద్ద తీసి పెడుతూ ఉంటారు.
అయితే ఇది పెట్టవా అని అడుగుతుంది అనమాట. అడిగేసరికి టక్కని ఈవిడికి తెలివి వచ్చింది. కళ్ళిప్పి అటు ఇటు చూసింది, ఎవరు లేరు. ఈవిడికి ఇంకా భయం పీక్స్లోకి వెళ్ళిపోయింది. అందులోకి ఇంట్లో ఎవరు లేకపోతే దాన్ని ఏదో అంటారండి, ఇంట్లోనే భయం అనమాట అది. అయితే భయపడిపోయి గబగబా వంటగదిలోకి వెళ్ళి ఒక ముద్ద కలిపేసి గబగబాను తీసుకువెళ్ళి ఆ కిటికీ దగ్గర చివర ఆ పళ్ళెంతో పాటు పెట్టేసిందంట. బయటికి పెట్టేసి గబగబా లోపలికి వచ్చేసి, అమ్మో ఏటిది, నేను చేసినవన్నీ నాకు మళ్ళీ చుట్టుకున్నాయి, ఇలా అవుతుంది అని భయపడిపోతుంది. సాయంత్రం రావాల్సిన భర్త రాలేదు. అప్పటికే 6:30 అయిపోయింది. ఏంటైతేనో ఇంకా రాలేదు అని చెప్పేసి ఫోన్ చేసి బావ ఇంకా రాలేదు ఏంటి, ఏం చేస్తున్నావు, నాకు భయం వేస్తుంది, ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉండలేను అంటే, ఏమి ఉట్టప్పుడు ఉంటావు కదా, టీవీ చూస్తావు కదా, చూసుకో, అలా ఏదో చేసుకో, ఇక్కడ ఇంకా పని అవ్వలేదు, ఇప్పుడే అంత అయ్యింది, బయలుదేరుతున్నాం, ఇలా 10 సార్లు ఫోన్ చేయకని చెప్పేసి అతను సీరియస్ అయ్యి ఫోన్ పెట్టేశాడు. ఈవిడ ఇంకా వణికిపోతుంది అనమాట. వణికిపోయి బాబు ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి ఇంకా లాభం లేదని హాల్లోకి వచ్చి టీవీ వేసుకొని కూర్చొని చూస్తుంది. సోఫా మీద కూర్చొని చూస్తుంది. ఈలోగా వంటగదిలో నుంచి ఏదో సడ అవుతూ ఉంటే ఎవరదే అని చెప్పేసి మెల్లగా లేచి వంటగది వైపు వెళ్తుంది. కానీ భయం వేస్తుంది. మా అత్తే అదే తిరుగుతుంది, అదే నన్ను భయపెడుతుంది అని చెప్పేసి మెల్లగానైతే అడుగుల్లో అడుగేసుకొని వెళ్తుంది. వెళ్ళేసరికి ఆ వంటగది లైట్ ఉన్నట్టుండి ఆగిపోయింది. యాక్చువల్గా కాలిపోవడం అంటారు కదా, అదైతే అయిందనమాట. ఆగిపోయేసరికి బాబాయ్ అని చెప్పి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసి మళ్ళీ టీవీ దగ్గర కూర్చుంది. కానీ భయం, ఎటు నుంచి ఏది కనబడుతుందో ఇల్లంతా చూసుకుంటుంది, భయపడిపోతుంది. అలానే ఉంది కాసేపు. ఈలోగా కాలింగ్ బెల్ మోగింది. వాళ్ళ ఆయన వచ్చేసాడు. అమ్మయ్య వచ్చేసాడు, నాకు ఇంక భయం లేదని చెప్పి వచ్చాడు. ఏం మాట్లాడకుండా అలాగా బాత్రూంలోకి వెళ్ళి స్నానం అయితే చేస్తున్నాడు. ఈవిడ ఇంకా అమ్మయ్య వచ్చేసాడులే అని చెప్పి ఏదో కుక్కర్ పెట్టేసి మళ్ళీ వచ్చి కూర్చొని టీవీ చూస్తుంది. ఇలాగా టీవీ చూస్తుంటే మళ్ళీ కాలింగ్ బెల్ మోగేసరికి ఎవరు వచ్చి ఉంటారు అని చెప్పేసి వెళ్ళి చూసేసరికి ఆశ్చర్యం, మళ్ళీ వాళ్ళ ఆయన అయితే కనిపిస్తున్నాడు అక్కడ గుమ్మం దగ్గర. ఆవిడకి నోట్ ఒకటి కొట్టుకుంది. అసలు ఇందాకలే కదా నువ్వు వచ్చావు, స్నానానికి వెళ్ళావు అంటుంది భర్తని. అంటుంటే నేను రావడం ఏంటి, ఇప్పుడే వచ్చాను, సబ్బదీవు అక్కడ అమ్మ బాత్రూంలోని స్నానం చేసి వచ్చేస్తాను అని అంటున్నాడు. అదేంటి మరి నువ్వు లోపలికి వచ్చావు కదా, రూమ్ లో ఉన్నావు అని ఏదేదో మాట్లాడుతుంది. ఏంటే అని చెప్పేసి గబగబా అతను వెళ్ళిపోయి అక్కడ స్నానం చేసుకొని వచ్చేలోపు ఈవిడ రూమ్ వైపు వెళ్ళింది. ఎవ్వరు లేరు. పొడిగానైతే ఉంది బాత్రూమ్. తిను కూడా వెళ్ళలేదు బాత్రూమ్కి. దిగే పొడిగానైతే ఉంది. ఒక్క చుక్క నీరు లేదు. నీరు లేకపోయేసరికి అప్పుడు ఇంకా భయపడిపోయి ఏడ్చేస్తుంది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అతను అడుగుతున్నాడు, మా అమ్మ నాకు ఏం కనిపించట్లేదు, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా కనిపించట్లేదు, నీకే ఎందుకు కనిపిస్తుంది అలాగేలాగానే అడుగుతుంటే ఏం చెప్పట్లేదు, సమాధానం చెప్పట్లేదు. భయంతో గిజగిజలాడిపోతుంది. అయితే ఆ రోజు రాత్రి ఈవిడ పడుకునే సమయానికి బాగా నొప్పి ఎక్కువైపోవడంతో కాలు నొప్పి మాత్ర అయితే వేసుకుంది. అలాగే నిద్ర మాత్ర ఇచ్చాడు ఆయన, వేసుకో ఈరోజు నిద్ర మాత్ర, నీకు అసలు బాగాలేదు అని చెప్పేసి ఇస్తే వేసుకుంటే మధ్యరాత్రిలోని వాళ్ళ అత్తగారు వచ్చి గుండెల మీద ఎక్కి కూర్చుంది. నేను ఎన్నో ఆశలతోని నా జీవితాన్ని మొదలు పెట్టాను, పిల్లలు పుట్టిన తర్వాత సుఖపడుతున్నాను అనుకునే సమయానికి భర్త చనిపోయాడు. ఆ తర్వాత నేను ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకొని వచ్చాను, మీ చేతులకు అప్పచెప్పిన దాన్ని ఇంత సంపాదనకి ఇంత ఉండడానికి కారణమైన దాన్ని నన్ను టాబ్లెట్లు వేసి చంపేస్తావా అంటూ ఆవిడ గొంతు అయితే పట్టుకుండేసరికి ఇంకా కోడలు భయపడిపోయి గట్టిగా అరుస్తూ లేచి కూర్చొని ఇంకా భయపడిపోతున్నాను, చెమటలు కారేస్తున్నాయి.
అసలు టాబ్లెట్ వేస్తే లెగరు, మధ్యలో అసలు స్పృహే రాదు, అంత బాగా డీప్ స్లీప్లోకి అయితే వెళ్తారు. ఆ నొప్పులన్నీ కూడా తగ్గుతాయి. అలాంటిది లేచి కూర్చొని అరిచేసి ఏడుస్తుంటే ఆయన లేచాడు. ఏమైంది జయ, ఏమైంది చెప్పు అంటే, అప్పుడు తన భర్త ముందు, ఇంకా భర్తకు కూడా నిజం చెప్పకపోతే తనని తాను క్షమించుకోలేదు. అలా అయితే అయిపోయింది, ఇంకా చెప్పాలి అని చెప్పేసింది. బాబా, నేను ఒక తప్పు చేశాను, అది నన్ను క్షమించు అని కాలు పట్టుకొని, నేను ఇలా చేశాను, ప్రతిరోజు ముసలిది గట్టిగా అరుస్తుంది నా మీద, మిగతా కోడల దగ్గరికి వెళ్ళట్లేదని చెప్పేసి ప్రతిరోజు నేను టీలోని ఇలాగా నిద్రమాత కలిపేసి ఇచ్చేదాన్ని, అందుకని మీ అమ్మ పడుకునిపోయి ఉండేది, అలా ఇలా అని చెప్పుకొచ్చిందంట. చెప్పేసరికి అతనికి చాలా కోపం వచ్చేసింది. మా అమ్మని పట్టున పెట్టుకున్నావా నువ్వు? నిన్ను ఎంత బాగా చూసుకుంది, నువ్వు దగ్గర సంబంధం అని చెప్పి నిన్ను చేసింది నాకు ఇచ్చి, అంతేకాకుండా మనం ఇంతలాగా ఇప్పుడు ఈ సంపాదన ఇదంతా కూడాను మా అమ్మ నాకు ఇవ్వబట్టే కదా వచ్చింది అని చెప్పేసి అతను కొన్నాళ్ళు ఆవిడతో మాట్లాడడం కూడా మానేశాడంట. అయినప్పటికీ కూడా ఆవిడ ఎప్పుడైతే అలా అపాలజీస్ చెప్పుకున్నట్టు వాళ్ళ హస్బెండ్కి చెప్పిందో అప్పటి నుంచి ఆవిడైతే కనిపించడమే మానేసిందంట. ఆ తర్వాత మిగతా కోడళ్ళకి కూడా అదే రోజు అలానే కళ్ళకు వచ్చి, నన్ను చూడకుండా నన్ను ఇలాగా ఒంటరిదాన్ని చేసి చంపేస్తారా మీ అందరూ కలిసి అని చెప్పి కళ్ళకు వచ్చిందంట. మరి ఇలాంటివి కూడా జరుగుతాయండి. చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి చెప్పుకుంటారు, వాళ్ళకి ఇది ఇష్టం అవి ఇష్టం అని చెప్పుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ బ్రతుకునేటప్పుడు చేసినవేనండి వాళ్ళకి మిగిలిపోతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మరి కొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.